తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇక మన మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందేనా. ఇక అందులో భాగంగా మనం ఆసిఫాబాద్కి వచ్చినాం. ఆసిఫాబాద్ అయితే కూరలు జరుగుతున్నాయి ఆట. మరి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు ఎలక్షన్ల మరి అక్కడ ఉన్న కోలక్షన్ మేడం బాగా తిరుగుకుంటూ ప్రచారం చేస్తుందట. ఇక చూడాలి ఇప్పుడు మరి మేడం దగ్గరికి పోయేదానికి మనం సిద్ధంగా ఉన్నాం. మరి పోయి చూద్దాం మరి మేడం ఏమంటది, ఏం కథ, ఎట్లా జరుగుతుంది, ఏం వచ్చినాం అనేది అడుచుకుంటాం. మేము బలగం తీసుకోలేదు, మామూలు చిన్నగా మా కార్యకర్తలు పట్టుకొని తిరుగుతున్నాం. మరి లక్షణం మరి ఎట్లా గత 6 రోజుల నుంచి అయితే చేస్తారు. మంచిగా ఉన్నది ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? మంచిగా ఉంది. ఏమంటారు ప్రజలు? మీకు ఓటేస్తామంటారా? ఏమంటారు? కేసీఆర్ గారికి ఓటేస్తామంటున్నారు. కార్కి ఏమేం సమస్యలు గుర్తించారు మేడం? మరి వాడల్లా అంటే మొత్తం మున్సిపల్ దాంట్లో ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో కూడా నేను ఆసిఫాబాద్ లో సర్పంచ్ గా ఉన్నాను. 2 సార్లు గెలిపించారు. తర్వాత ఎమ్మెల్యేగా 2014లో గెలిపించారు. మా సరస్వతి గారు మా సోదరిమణి, ఆమె 2 సార్లు సర్పంచ్ గా ఉంది. ఈ మన ఆసిఫాబాద్ టౌన్ అంతా కూడా గల్లీ కూడా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మరి నాకు ఆ రోజు టికెట్ ఇచ్చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా నాకు ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఆసిఫాబాద్ టౌన్ అంతా కూడా టోటల్ గా దాదాపు ఇక్కడ 25 నుంచి 30 కోట్ల రూపాయలతోని మేము ఇక్కడ సైడ్ డ్రైన్స్ కానివ్వండి, తర్వాత సీసీ రోడ్స్ కానివ్వండి, అన్ని 20 వార్డులలో మొత్తం కూడా మేము వేసినాం. అది మేము చెప్పుకోవడానికి కాదు, కనబడుతున్నాయి. సరే కానీ మేడం, మరి ఇప్పుడు మీ అభ్యర్థికి ఇక్కడ పోటీ ఎవరు అనుకుంటారు? ఏ పార్టీ ప్రధానంగా పోటీ అనుకుంటారు? మీకు మీ అభ్యర్థి మరి ముందంజలు ఉన్నాడా? మరి ఎట్లా ప్రచారం కొనసాగిస్తాడు? ప్రచారం చేస్తున్నాం, బాగా చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. ఇప్పుడు దూడల అశోక్ గారికి ఇక్కడ మేము పెట్టడం జరిగింది. ఇక్కడ 10వ వార్డు నుంచి పెడితే అందరికి ఈ రోజు మేము ఇక్కడికి ఇంటింటికి ప్రచారము మేము రావడం జరిగింది. అందరం కూడా కలుస్తున్నాము. ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, తర్వాత అందరూ జనరల్ గా అందరు ఉన్నారు, బీసీలు, ఓసీలు, ఎస్సీలు అందరు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటర్లకి ఇంటింటికి పోయి మేము ఓటు అడగాలి, వాళ్ళకు కూడా అందరికి కలవాలనే ఒక ఉద్దేశంతో మేము తిరుగుతున్నాం. మరి తెలంగాణ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో మీ కారు పార్టీ పెద్ద సార్లు అటు బెల్లంపల్లి, మంచిరాలు రావట్టి, మరి ఎవరైనా ఆసిఫాబాద్ వచ్చేటట్టు ఉన్నారా ఈ మధ్యలో గిట్ట? లేదు, మేము రమ్మని చెప్పలేదు. రమ్మంటే వస్తారు, అదేం లేదు. కానీ ఇక్కడ మేము ఉన్నాం కదా, ఇంకోటి ఆసిఫాబాద్ లో మేము చూడడానికి మీరు ఇవి ఉన్నాయి, మీకు చూడండి, ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడడానికి మీరే చేసిరంటారు. మేమే చేసినాం. ప్రజలు నమ్మాలి కదా మేడం? ఎందుకు నమ్మరు? ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కనబడతలేదా? గవర్నమెంట్ హాస్పిటల్ కనబడతలేదా ప్రజలకు? ఇవాళ మెడికల్ కాలేజ్ ప్రజలకు కనబడతలేదా? తర్వాత కనబడుతుంది కదా, ప్రజలకు కనబడుతుంది. మొత్తం మీద అయితే 11వ తారీఖు మీ కారు గుర్తుపైన ఓటేస్తారు ప్రజలు అంటారు. అవును, అందరూ పబ్లిక్ జిల్లా మీరే తీసుకొచ్చిర్రు, మున్సిపాలిటీ మీరే తీసుకొచ్చిర్రు అంటారు అయితే మీ నాయకులు. మరి నిజమేనా మేడం? దీంట్లో ఎంత వరకు నిజం ఉన్నది? నిజం అంటే ప్రజల్ని అడగరాదు, ప్రజల్ని అడిగితే తెలుస్తుంది కదా. ఈ జిల్లా ఎవరు తెచ్చిండ్రు, మున్సిపాలిటీ ఎవరు చేసిండ్రు అనేది తెలుస్తుంది కదా. ఇది నిజమా కాదనేది ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలుసు. ప్రజలు ఎవరు పనిచేస్తారు, ఏ పార్టీ పనిచేస్తారు అని తెలుసు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇక్కడ ఆసిఫాబాద్ లో కోవలక్ష్మి ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ రోజు మనకు జిల్లా మన కొమరం భీం జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన వంటి కొమరం భీం ని గుర్తించేసి జిల్లా కేంద్రం ఏర్పాటు చేశాము. మళ్ళీ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని మున్సిపాలిటీలు కూడా కొత్తగా ప్రపోజల్ తీసుకునేటప్పుడు అప్పుడు నేను ఇక్కడ ఆసిఫాబాద్ కూడా మేజర్ పంచాయతీ ఉంది, జిల్లా కేంద్రం కాబట్టి దీన్ని కూడా మున్సిపాలిటీ చేయాలనేసి ఆ రోజు నేను లెటర్ పెట్టేసి మున్సిపాలిటీ చేయాలనేసి ఇక్కడ ప్రపోజల్ ఇచ్చింది కూడా కోవలక్ష్మి. అదే మరి మీ క్యాండిడేట్ మా దూడల అశోక్ అని ఏమైనా మాట్లాడతావా? ఏం మాట్లాడాలి? మేడం చేసిన అభివృద్ధి ఉన్నది,
ఏం చెప్పినా ఇవాళ మేడంకి ఎక్కడ పోయినా కానీ మేము కారుకు తప్ప వేరే దానికి ఓటేయము, ఓటేసే ప్రసక్తే లేదు. మాకు పింఛన్లు కానీ అన్నీ మా కేసీఆర్ సార్ ఇచ్చిండు. ప్రతి గల్లీలో రోడ్ ఇవాళ వేసిందంటే కోవలక్ష్మి ఆధ్వర్యంలో నడిచింది. కాంగ్రెస్ వాళ్ళు 2.5 సంవత్సరాల చేసిన అభివృద్ధి ఏ మాత్రం లేదు. ఖచ్చితంగా కారు గుర్తుకి ఓటేస్తాం, మేడం అభ్యర్థులను గెలిపిస్తాం అనేది ప్రతి ఇంటికి పోతే గదే నడుస్తుంది చర్చ. కాదే నీ తరపున మీ గూడెం వాళ్ళకి ఏం హామీలు ఇస్తాను? మేడం హామీలు వాళ్ళు అడిగింది మేడం దగ్గర తీసుకుపోతాన్నా చెప్తాన్నా. వాళ్ళు పెద్ద పెద్ద కోరికలు ఇంకేమో చిన్న చిన్న కొన్ని పింఛన్లు వస్తలేవు, కొంత ఇండ్లు వస్తలేవు, ప్లాట్లు లేవు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు చూసి ఎవరికైతే వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళకే ఇచ్చిండ్రు. నిజమైన గరీబులకు ఎవరికి రాలేదు. మేము ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం. మేము వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి ఇచ్చింది తప్ప కానీ నిజమైన గరీబోనికి ఇల్లు రాలేదు. ఇవాళ మేము ఇంటింటికి తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు. అవన్నీ మేడం గారు చెప్పింది మేము నోట్ చేసుకుంటున్నాం. మళ్ళీ గెలిచినాక ప్రతి ఇంటింటికి పోయి ఇప్పుడైతే ఎన్నైతే ఒప్పుకున్నదో మేడం గారిని పట్టుకొచ్చి ఖచ్చితంగా చేస్తాం. మేము చూసిరు కానుల్లా ఇక ఈ 10వ వార్డు మెంబరు చూసినావు కదా సభ్యుడు, ఇక మేడంని అడుగుకొని అన్ని మీ సమస్యలు అన్ని తీరుస్తాడట. ఇది మరి మన దూడల అశోక్ అన్న మాట. అంతవరకు ఉంటా. శనార్థి అందరికి శనార్థి. ESN